మూతి మీద మీసం మొలవకు ముందే సముద్రంతో వేట పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రాలకు వలసబాట. ఇదే సిక్కోలు మత్స్యకారుల కన్నీటి గాథ. 193 కిలోమీటర్ల సుదీర్ఘ తీరమున్న సొంత గడ్డపై ఉపాధి లేక వేలాది కుటుంబాలు చెల్లాచెదురవుతున్నాయి. గంగపుత్రుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న వలసల వెనుక అసలు కారణాలేంటి? శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంత గ్రామాల్లో అడుగు పెడితే ఓ వింత పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఊర్లలో వృద్ధులు, మహిళలు, పసిపిల్లలే తప్ప ఉరకలెత్తే ఉత్సాహం ఉన్న యువత కనిపించరు. దానికి కారణం వలస. చదువుకున్నా చదువుకోకపోయినా 16 ఏళ్లు నిండాయంటే చాలు సిక్కోలు యువత గుజరాత్, కేరళ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిందే. ఏటా జూలైలో మొదలయ్యే వీరి ప్రయాణం మళ్లీ మరుసటి ఏడాది ఏప్రిల్ వరకు సాగుతూనే ఉంటుంది. ఏడాదిలో 9 నెలలు భాష తెలియని చోట, ముఖం తెలియని వ్యక్తుల మధ్య బతుకు పోరాటం సాగిస్తున్నారు. వలస వెళ్లిన మత్స్యకారుల జీవితం నిత్యం మృత్యువుతో చెలగాటమే. గుజరాత్ లోని వీరావళి వంటి ప్రాంతాలకు వెళ్లే వీరు ఒకసారి బోటు ఎక్కి అరేబియా సముద్రంలోకి వెళితే మళ్లీ 20 రోజుల వరకు భూమి ముఖం చూడరు. అక్కడ కనీసం ఫోన్ సౌకర్యం కూడా ఉండదు. వేటలో భాగంగా ఒక్కోసారి దారి తప్పి అంతర్జాతీయ జలాలలోకి వెళ్లడం వీరి పాలిట శాపంగా మారుతోంది. పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ చేతికి చిక్కి ఏళ్ల తరబడి పరాయి దేశపు జైళ్లలో మగ్గిపోతున్న గంగపుత్రుల గాథలు జిల్లాల్లో కోకొల్లలు. అయితే ఇటీవలే వివిధ దేశాల మధ్య అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపడటంతో పాక్ జైల్లో ఉన్న మత్స్యకారులకు కొంత ఉపశమనం కలుగుతోంది. మరికొందరు ప్రకృతి ప్రకోపానికి సముద్ర గర్భంలోనే కలిసిపోతుంటే వారి మృతదేహాలను కూడా ఇంటికి పంపలేని దయనీయ స్థితిలో బోటు యజమానులు ఉంటున్నారు. సముద్రంలో వేటకెళ్తే రాత్రి 2 గంటలకు బయలుదేరి తెల్లవారి 10:30, 11 సమయంలో వచ్చేసరికి అక్కడ పడితే రోజు 200-300 దొరుకుతుంది. దాని మీద మా జీవనోపాధి కూడా సాగడం లేదు. మా కుటుంబాలు చాలా అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మా మత్స్యకారులకి మినీ జట్టి కట్టిస్తే మేము మా ఊర్లోనే ఏదో బోట్ లోన్ మీద తెచ్చుకొని ఏదో దేని మీద తెచ్చుకొని వేట సాగించి ఏ వలసలు వెళ్లకుండా అందరం జీవనం సాగిస్తాము. అందువల్ల ప్రభుత్వం దయచేసి మా మత్స్యకారులకి ఈ జీవనోపాధి కల్పించి ఏర్పాటు చేయాలి. మొత్తం జట్టీలు కట్టాలని కడితే బాగుంటుంది కదా. ఇప్పుడు మనం రోడ్డు ట్యాక్స్ కడతాం బళ్ళకి, గవర్నమెంట్కి. జట్టీలు వస్తే వాళ్ళకి కూడా ఉపాధి కదా, మాకు ఉపాధి, గవర్నమెంట్కి ఉపాధి. బోటు ట్యాక్స్లు కడతాం గవర్నమెంట్కి, మాకు ఉపాధి. చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి జట్టీలు కట్టడం వల్ల, అందరికి ఉపాధి కలుగుతుంది. ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్, మాకు మా బాధలు విని అక్కడి నుంచి ఇప్పటి వరకు 7 సంవత్సరాలు అవుతుంది విడుదల అయిన కానీ ఇప్పటి వరకు అదే మాట్లాడుతాను. దయచేసి జట్టీలు కట్టండి. కానీ మా బాధను ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమన్నా శ్రీకాకుళం జిల్లాల్లో 11 మండలాల వ్యాప్తంగా 193 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. సుమారు 2 లక్షల మంది మత్స్యకారులు ఈ వృత్తిపైనే ఆధారపడ్డారు. గుజరాత్ లో ప్రతి 20 కిలోమీటర్లకు ఒక జట్టి ఉంటే ఇక్కడ విశాఖ నుంచి ఇచ్చాపురం వరకు 260 కిలోమీటర్ల మేర ఒక్కటంటే ఒక్క జట్టి కూడా అందుబాటులో లేదు. జట్టీలు లేకపోవడంతో ఆధునిక బోట్లతో వేట సాధ్యం కాక స్థానికంగా ఉపాధి కరువైంది. దీంతో వలసలు అనివార్యంగా మారాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. వేటకెళ్లి ఏటి లేనప్పుడు మరి ఇంకెందుకు ఇక్కడ ఏం దొరకట్లేదు, మా భార్య బిడ్డలకి పెంచుకోవడానికి ఏ అవకాశం కూడా లేదని వలసలకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అక్కడ కూడాను అక్కడ వేట దీంట్లోనే అనేక రకాలుగా కష్టపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నానా రకాలుగా బాధపడుతున్నారు. ఇక్కడికి భార్య బిడ్డలకు వదిలేసి మేము ఇంత దూరం వచ్చాము, మాకేటి ఈ బాధ, మాకెందుకు ఇవన్నీ కలుగుతున్నాయి, ప్రభుత్వం నుంచి ఏదొచ్చినా సరే బాగుంటుంది, జట్టీలు కడతారన్నారు, జట్టీలు కట్టలేదు. అలాగే రకరకాలుగా బోట్లు, వలలు, తెప్పలు, స్కీములు, అలాగే అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా ఇస్తామని చెప్పారు. అవి ఏవి కూడా ఇప్పటికి మా మత్స్యకారులకైతే అందలేదు. అంటే సముద్రం లోపల 4 రోజులు ఉంటారు. 4 రోజులు ఉండి 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఫోన్ చేస్తారు. ఆ యొక్క ఫోన్ కాల్ కోసము 4 రోజులు ఎదురు చూసేవాళ్ళం మేము.
బాగున్నామని ఒక ఆశగా ఎక్కడ సిగ్నల్ ఉంటే అక్కడికి వెళ్ళేవారు, ఫోన్ చేసేవారు. మళ్ళీ ఆ ఒక్కరోజే మాట్లాడి మళ్ళీ మరుసటి రోజు అంటే మళ్ళీ సముద్రం లోపలికి వెళ్ళిపోయేవారు. 9 నెలలు 9 రోజులే మాతో మాట్లాడేవారు అంతే. కేవలం 8 నుండి 10,000 రూపాయల జీతం కోసం ప్రాణాలను పణంగా పెట్టి వేల మైళ్ళ దూరం వెళ్తున్నారు. అనారోగ్యం వస్తే ఆదుకునే నాదుడుండడు. పూర్తి ఫిట్నెస్ ఉంటేనే బోటు యజమానులు పనిలోకి తీసుకుంటారు. మరోవైపు నెలల తరబడి బోటు యజమానులు వేతనాలు తమ వద్దే ఉంచుకోవటంతో అవి చేతికి అందిన తర్వాతే స్వగ్రామాలకు వెళ్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ మంది గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి ప్రాంతాల్లో వలసలు వెళ్తున్నారు. వలసలు వెళ్లే ప్రయత్నంలో సముద్రంలో ఇతర దేశాలకు కూడా చిక్కిపోయిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వం పాకిస్తాన్ నుండి మత్స్యకారులు తేవడం జరిగింది. అప్పుడే ప్రభుత్వం దృష్టిలో చాలా గట్టిగా ఉంది. మత్స్యకారుల దీనస్థితి ఇలాంటిదా, మత్స్యకారులు కుటుంబం కుదిలేసి ఇతర రాష్ట్రాలు వెళ్లిపోయిన పరిస్థితి అని ప్రభుత్వం గుర్తించి జట్టీలని అక్కడక్కడ కడతామని ప్రకటించడం జరిగింది. అయితే ప్రభుత్వంకి మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఈ వలసలను నివారించాలంటే ఏదైతే ఈ ప్రభుత్వం ప్రకటించిందో వాటిని వెంటనే పునరావృతం చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఎక్కడే వేట చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు మత్స్యకారుల వలసలను నివారించడానికి ముఖ్యమైన పాత్ర అని ఈ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. గత 3 దశాబ్దాలుగా పాలకులు మారుతున్నా మత్స్యకారుల తలరాతలు మాత్రం మారడం లేదు. అయితే ఇటీవలే కూటమి ప్రభుత్వం ఎచ్చెర్ల నియోజకవర్గంలో హార్బర్ నిర్మాణానికి ప్రాథమిక చర్యలు చేపట్టడం కొంత ఆశను కలిగిస్తోంది. కానీ ఇది కార్యరూపం దాల్చి స్థానికంగా ఉపాధి లభిస్తేనే సిక్కోలు యువత వలసల సంఖ్యలు తెంచుకొని సొంత గూటికి చేరుకుంటారు.